మల్లయాదవ్ గారు ఏంటి ఈరోజు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే సిట్ విచారిస్తుంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలా చూస్తున్నారు ఈ సిట్ విచారణకు సంబంధించి? ఇక కేటీఆర్ తోటి ఆగిపోతుంది అనుకుంటున్నారా? మనకు అందుతున్న సమాచారం మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ కూడా ఉంది, కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అంటున్నారు. ముఖ్యంగా ఏంటి ఈ విచారణకు సంబంధించి ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళకి నోటీసులు వస్తాయి. రేపు కేసీఆర్ గారు మళ్ళొక్క ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ గారికి వస్తాయి, మళ్ళా ఏదో గట్టిగా మాట్లాడితే మళ్ళా ఏదోకి వస్తాయి. పాపం మా చారన్న మామూలుగా ఆచారన్న బీజేపీ కాబట్టి ప్రస్తుతానికి రావులే. కాకపోతే మాకు బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం తప్పకుండా ఎవరు రాజ్యాన్ని ప్రశ్నించేటోళ్ళు ఉంటే, గట్టిగా మాట్లాడేటోళ్ళు ఉంటే వాళ్ళకు నోటీసులు వస్తాయి. మేమేమంటున్నాము, మీరేమన్నా దేశద్రోహం చేసిరా, మీ ఏమన్నా మామూలుగా చేయరాని పనులు చేస్తే ఏమన్నా మీ ఏమన్నా ఫోన్లు ట్యాప్ చేసినవి ఉంటే వివరాలు ఆ రోజు ఇవి చేసినామని చెప్పేసి బయట పెట్టుది. పదే పదే నిజంగా మా మీద అనుమానం ఉంది చేసినామని, మీరు అది అతి త్వరితగతిన పూర్తి చేయండి. సీరియల్ వైజ్గా ఎందుకు, త్వరితగతిన పూర్తి చేయండి. కేసుని సాక్ష్యాధారాలతో బయట పెట్టండి, న్యాయస్థానం ముందు ఉంచండి. మనకు చట్టాలు న్యాయాలు ఉన్నాయి, శిక్షిస్తారు. ప్రజల కోర్టులో శిక్షించండి. కానీ మీకు రాజకీయంగా వాడుకోవడానికి ఎన్నికలు వచ్చినప్పుడు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు, గ్రామ పంచాయతీలు ఎన్నికలు వచ్చినప్పుడు, మీరు వేరే ఏదైనా చేస్తున్నప్పుడు, మీ అవినీతి బయటపడ్డప్పుడు, ఆ అవినీతి నుంచి బయటపడటానికి, దీన్ని పక్కదో పట్టియటానికి తేపకు ఒక నోటీసుల పేరు మీద ఎందుకు డైవర్ట్ చేస్తారండి? నిజంగా మీకు ప్రజాస్వామ్యంలో మీరు నిజంగా అధికారంలో రాగానే మేము అవినీతి చేసినామని చెప్పేసి అని అనుకుంటే, దానివల్ల నష్టపోయిన వాళ్ళకి, ఇబ్బంది పడ్డోళ్ళకి ఎవరైనా ఉంటే మీ దృష్టికి వస్తే దాని మీద సంపూర్ణమైన విచారణ మీరు చేపట్టవచ్చు. మీకు అధికారం ఉంది, ప్రభుత్వం ఉంది. త్వరితగతిన పూర్తి చేయండి. నిజాలు బయటకు వస్తాయి, వాస్తవ విషయాలు బయటకు వస్తాయి, నేరస్తుల్ని శిక్షించవచ్చు. మీరేదో మామూలుగా ఆ రోజు అసలు భయపడే అవసరం ఏముందండి? తప్పు చేసినోడు భయపడాలి. ఒకవేళ ఫోన్లు ట్యాపులు చేసిరు అని అంటే మీ వ్యక్తిగత జీవితాలతో ఎవరికి అవసరం లేదు. మీరెవరన్నా చేయరాని రాజద్రోహానికి పాల్పడుతున్నావు, ఇంకేదన్నా. ఇంతకుముందు ఒక విషయం, ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భవన్ లో మాట్లాడితే ఏమన్నారంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు కాదు కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది చేస్తారు దేశ భద్రతల కోసం. ఎస్ కరెక్టే, దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎవరు తప్పు పట్టరు. ఏ రాష్ట్రంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే చర్చ జరుగుతుందో ఆ దురదృష్టంగా తెలంగాణ తప్ప అని అంటున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు కావచ్చు, వ్యాపారవేత్తలది కావచ్చు, సినీ నిర్మాతల, సినీ హీరోయిన్లది కావచ్చు, ఎవరు ఫోన్ ట్యాప్ చేయలేదు కదా, ఇక్కడ చేశారనేది అది ఆరోపణలు వస్తుంది. ఈ విచారణ నేనేమంటున్నా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న సొంత క్యాబినెట్ లో ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి మధ్యలో జరిగిన అని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్ రిలీజ్ చేసింది కదా. ఏ ఆధారాలతో? ఫోన్ ట్యాపింగే కదా, రేవంత్ రెడ్డి గారే చేపించారు కదా. పొలిగ్గా మంత్రి కదలికల మీద ఆయన నిఘా పెట్టిండు కదా. రేపు ఆ మంత్రివర్గం నుంచి తొలగించడానికో, ఆ పీడ తొలగించుకోవడానికో, ఏదో వదిలించుకోవడానికో ఈ రోజు నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ ఆయన చేసిందని చెప్పేసి మేము కూడా అంటున్నాం కదా. దాని మీద కూడా విచారణ చేపట్టండి. ఈ రోజు మీకు ఏ అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలని నివృత్తి చేసుకోవడానికి విచారణ సంస్థల్ని సరైన వాటిని పెట్టి త్వరితగతిన పూర్తి చేయండి విచారణ. దోషులు ఎవరో బయటపడుతుంది, వాస్తవాలు ఏదో బయటపడతాయి. ఆ రోజు మీరు మామూలుగా ఫోన్ ట్యాపులు అయినాయి, ఫోన్ ట్యాపులు అయినాయి చొక్కాలు చింపుకునే బదులు మీరేమైనా తప్పులు చేశారా? మీరు ఆర్టీఐల ద్వారా పెట్టిన ఏమైనా బయటకు వచ్చినాయా? వేరే వాళ్ళని ఆర్టీఐలు పెట్టి వ్యాపారస్తులు బెదిరించిన విషయాలు ఏమైనా బయటకు వస్తున్నాయా? అవన్నీ బయట చెప్పండి. ఆర్టీఐ ద్వారా వ్యాపారస్తులను బెదిరించినవి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించినవి ఉన్నాయి. మరి అవన్నీ మామూలుగా ఏమైనా బయటకు వస్తాయనే భయం పుట్టుకొని ఈ రోజు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే వ్యాపారస్తులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆర్టీఐ పేరు మీద మామూలుగా ఇదైతే తీసుకున్నారు, కానీ మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, బ్లాక్మెయిల్ కాల్ వస్తున్నాయి అని అంటే దానికి సంబంధించి ఏమైనా ఆ రోజు ప్రభుత్వం ఏమైనా చేసిందేమో తెలియదు. మరి వాళ్ళ వివరాలన్నీ బయటకి ఇప్పుడే ఏడొస్తాయి అని చెప్పేసి దీన్ని మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో, ఆ అనుమానాలు కూడా మాకున్నాయి. ఓకే, కాదు ఆచార్య గారు, ఇప్పుడు ఒకటి మల్లయాదవ్ గారు, ఇప్పుడు సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది, ఏదో కక్ష కట్టి గతంలో రేవంత్ రెడ్డిని జైలుకి పంపించారు కాబట్టి ఆయన కక్ష కట్టి వీళ్ళ కుటుంబాన్ని చేస్తున్నారు అనడానికి అనుకున్నా కూడా అక్కడ కవితనే ఆరోపణలు చేస్తుంది కదా, సొంత కూతురే ఆరోపణలు చేస్తుంది కదా, మా ఇంటి కసిన కుటుంబంలో ఎంపీగా ఆయన పెట్టిన ఆర్టీఐల ద్వారా సమాచారం తీసుకొని ఎంతో మంది వ్యాపారస్తుల్ని భయభ్రాంతులకు చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించిండు. ఆయన వివరాలు ఏమన్నా ఉన్నాయేమో ప్రభుత్వం దృష్టికో అధికారుల దృష్టికో తీసుకపోతే ఆయన మాట్లాడుతున్న ఏమైనా ట్యాప్ చేయాలని చేసిరని ఒకవేళ ఆయనకాయన ఏమైనా అభద్రతా భావంతో ఉన్నాడేమో
ఆ విషయాలు ఇప్పుడు ఏమైనా వ్యాపారస్తులు బయట పెడతారనే ఒక భయాందోళనకు గురై ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి మమ్మల్ని నిందితులకు చేసే ప్రయత్నం చేస్తుండేమో మాకు తెలియదు. ఒకవేళ కవిత గారు ఈ రోజు బహిరంగంగా బయటకు వచ్చి అంటుంది అని అంటే మరి ఆ రోజు ఎందుకు పెదవిప్పలేదు? ఆ రోజే అలిగిపోవచ్చు కదా, ఏంది సొంత అల్లుని మీదనే ఇట్లా చేస్తారా అనో లేకపోతే సొంత బావ మీదనే ఇట్లా చేస్తారా అని చెప్పేసి అన్నతో విభేదించి ఆ రోజే అధికారంలో ఉన్న పదవుల్ని తృణంగా వదిలేసి ఆ రోజే పోవచ్చు కదా. ఇవాళ ఎందుకు అధికారం పోయిన తర్వాత లేకపోతే ఇంకో రకంగా జరిగిన తర్వాత ఆమె లిక్కర్ కేసు జైలుకు వేయించిన తర్వాత ఎందుకు గుర్తొచ్చింది? అప్పుడే ఎప్పుడైతే జరిగినప్పుడు ఏమంటే విభేదించవచ్చు కదా, ఇవాళ ఎందుకు గుర్తొస్తుంది? ఒకటే మల్లయాదవ్ గారు, ఏంటి ఈ కేసును మీరు మీ పార్టీ నాయకులు మీరు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీరియస్ గా తీసుకుంటున్నారా, లేక ఇంతకుముందు ఏదో టీవీ సీరియల్ లాగానే కేటీఆర్ కూడా అదే అన్నాడు, ఇదేదో మొగలి రేకులు సీరియల్ లాగా కంటిన్యూ సీరియల్ నడిపిస్తున్నారు, ఏదో ఒకటి చేయనంటే, లేక మీరు కూడా అనుకుంటున్నారా ఏదో ఒకటి కానీ అక్కడ అరెస్ట్ అయితే జైలుకు అనుకుంటున్నారా, లేక ఈ కేసుల నుంచి పెద్ద ఎవిడెన్స్ ఏం లేదు, ఇదంతా టైం పాస్ ముచ్చట అంటారా? మేమేం బాధపడేది లేదు, విచారించేది లేదు, దీనివల్ల ఒరిగేది లేదు, కరిగేది లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు కడిగిన మమ్మల్ని బెదిరించడానికి బురద చల్లటానికి మమ్మల్ని బెదిరించడానికి బురద చల్లడానికి ఉపయోగపడుతుందనే ఒక ప్రయత్నం, దీని నుంచి ఏం కాదంటారు చేయమని అంటున్నాం. చట్టపరంగా మీరు అందులో దోషులను తేలితే ఏ చర్యకైనా ఏ శిక్షకైనా మేము సిద్ధం అంటున్నాం కదా.